అరే చలి పెట్టి చంపేస్తుంటే నువ్వేంట్రా ఏసీ వేసుకొని కూర్చున్నావు? నీకు చలి పెట్టట్లే ఏంట్రా? చలి పెడితే పులి ఎందుకు అవుతుందిరా? పులికి చలి పెట్టదు. అరే ఏంట్రా పిచ్చ పిచ్చగా మాట్లాడకుండా ఏసీ ఆఫ్ చేసి మ్యాటర్లోకి రా. మరేంట్రా అన్ని చేసి అడుగుతావు? ఎవరికైనా బుర్ర వేడెక్కుతుందిరా, కానీ నాకు ఆ బుర్ర వేడికి బాడీ మొత్తం పాకేసింది, ఒళ్ళంతా మంటగా ఉందిరా. ఎందుకురా అంత మంట? ఎందుకా? ఎప్పుడో చిన్నప్పుడు నా నడుంకి వెండి మొలతాడు వేసినప్పుడు ఎండి తెర మీద హీరోగా ఇరిగిపోదామని అనుకున్నాను. ఇప్పుడు ఆ మొలతాడు నా మెడకి బొడిసిగా సరిపోయేంత వయసు వచ్చింది. అప్పుడు మొలతాడు వేసిన అమ్మా నాన్న ఇప్పుడు మెడకి ఉరేసుకొని చావమంటున్నారు. అప్పుడు గోరుముద్దలు పెట్టిన అమ్మా నాన్న ఇప్పుడు గొడ్డుకి వీడికి తేడా లేదని అంటున్నారు. అందుకే ఈ మంట. అప్పుడు ఏ పని చేసైనా బతకొచ్చు అన్నవాళ్ళు ఇప్పుడు వీడు ఎందుకు పనికిరాడు అంటున్నారు. అందుకే ఈ మంట. వీడు సినిమా ఇండస్ట్రీలో ఏమైపోతాడో ఏమో భయపడుతున్నా అమ్మా నాన్న ధైర్యం చెప్పలేక ఆ ధైర్యం చచ్చిపోయినా సరే మొండిగా బతుకుతున్నాను చూడు, అందుకురా ఈ మంట. పనికొచ్చే పీజీ పట్టా చేతిలో పట్టుకొని 10 సంవత్సరాలైనా పని దొరికిన ఇండస్ట్రీలో బతుకుతున్నాను చూడు, అందుకురా ఈ మంట. ఇప్పుడు చెప్పరా, ఇక్కడే ఉండి ఏదో ఒకటి సాధించడానికి కసితో కాలిపోనా, లేదా బతకడం కోసం నా బతుకులే త్యాగం చేసి ఉద్యోగం అనే ఏదో ఒక చెట్టుపై వాలిపోనా? చెప్పురా. సరే అదంతా ఇప్పుడు ఎందుకు కానీ ఇప్పటికిప్పుడు నీ వేడిని తగ్గించి చలికి గజగజ మనం వనికేరా నీకో మంత్రం వేస్తా, వేయనా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయేమో కానీ మనుషుల చింతలు పోవురా. అరే ఓ మాటే మంత్రం అన్నారు పెద్దలు, అలాంటి మంత్రం ఒకటి వేస్తా. ఇప్పటికిప్పుడు నీ టెంపరేచర్ మైనస్లో పడిపోతుంది. ఏదో అంత పనికొచ్చే మంత్రం. నువ్వు యాక్ట్ చేస్తున్న హరికథ మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నా. ఇంత చేస్తుంటే ఏసీ ఆన్ చేసేవట్రా, ఆఫ్ చేయరా. మాత్రం దానికి ఏసీ ఎందుకు ఆఫ్ చేయడం? ఇప్పటికిప్పుడు నీ చలి తగ్గి వేడి పెరిగేలా ఓ మంత్రమేనా? చెప్పరా, ఎంతైనా చెప్పరా, ఏదైనా చెప్పరా, కానీ ఒకటి మాత్రం, ఆ సినిమా విడుదలవుతుందా అన్న మాట మాత్రం అబద్ధమని చెప్పకరా. చెప్పరా. అభయం మిత్రమా, ఇప్పుడు చెప్పిన మాట నిజం. హరికథ సినిమా రిలీజ్ అయిన తర్వాత చేసేది ప్రభంజనం. జై హరికథ, జై హరికథ.